వికారాబాద్ జిల్లా గడ్సింగాపూర్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు। మొదటి విడతలో పరిగి మండలంలో 3500 ఇళ్లను మంజూరు చేశామన్నారు। కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఆమోదించిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 1500 ఇళ్లను 5 లక్షల రూపాయలతో నిర్మించడానికి ఇచ్చామన్నారు। మిగతా 1000 ఇళ్లను బండల ఇల్లు ఉన్నవారికి స్లాబ్ వేసుకోవడానికి అందిస్తామని వెల్లడించారు। రామచంద్రమ్మ వీరారెడ్డి దంపతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిగి నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 3500 ఇళ్లు ఈ రోజు వరకు నిర్మాణం పూర్తి చేసినాం। కొత్తగా మళ్ళీ 2500 ఇళ్లు శాంక్షన్ అయినాయి। ఒక 1500 ఇళ్లు 5 లక్షల రూపాయలతో కట్టడం జరుగుతుంది। ఒక 1000 ఇళ్లు 2.5 లక్షల రూపాయలతో పాత ఇళ్లకే పైన కప్పేసే కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం కొత్తగా। ఇంకా కొన్ని బండల ఇళ్ళు ఉన్నాయి, మన ఊళ్ళల్లో పెంకటేళ్ళు ఉన్నాయి, మరి సర్కార్ పెంక ఉంది కాబట్టి అవి తీసేసి గట్టిగా గోడలు ఉంటే దాని మీద స్లాబ్ వేస్తాం। 2.5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది। ఇది కొత్త పథకం ఇది కాబట్టి ఇక్కడ నాయకులందరూ కూడా అవగాహన కల్పించాలి। ఈ కార్యక్రమంలో కూడా మన ఏఈ కూడా ఉన్నారు, మీరు కూడా అందరూ కూడా అవగాహన కల్పించి ఆ వివరాలన్నీ కూడా మీరు సేకరించి అన్ని గ్రామాల నుంచి మాకు సబ్మిట్ చేస్తే మేము ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 8,000 ఇండ్లు ఈరోజు 1,00,000 ఇండ్లు గృహప్రవేశాలు జరుగుతున్నాయి। ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు। ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా పరిగి నియోజకవర్గం ఇంతవరకు వారు ఒక గృహప్రవేశ కార్యక్రమం చేయలేదు। కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి। 8 లక్షల కోట్ల రూపాయల అప్పుతో కేసీఆర్ ప్రభుత్వాన్ని మనకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో అప్పచెప్తే మనము సమయానికి జీతాలు ఇచ్చి ఒక్క పథకం కూడా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన పథకం ఉచిత విద్యుత్ కూడా మనం రద్దు చేయకుండా, ఏ పథకం కూడా రద్దు చేయకుండా ఈరోజు పేదవాళ్ళకి ఇల్లు కట్టించి ఆ ఇళ్లలో ఉండే వాళ్ళకు ఇంటికి కరెంటు ఉచితంగా ఇచ్చి ఇంట్లో 30 కిలోల భోజనం కూడా ఉచితంగా వాళ్ళకు సోనా మసూరి ఇచ్చి, అదేవిధంగా రైతు భరోసా కింద అప్పు చేసి కూడా రైతులకు ఈరోజు మనం వాళ్ళకి రైతు భరోసా నిధులు కష్టంగా ఉండి కూడా మనం 4 సార్లు రైతు భరోసా కింద ఎకరానికి